నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి ఒక దళిత వ్యక్తి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన ట్వీట్ ద్వారా దాన్ని ధృవీకరించారు కూడా. మరి ఇంతకుముందు రాష్ట్రంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా దళితులకు అన్యాయం జరిగింది అంటూ బయటకు వచ్చేటువంటి దళిత సంఘాలు మరి ఇంత జరిగినా కూడా ఇప్పటికీ ఒక్కరు కూడా బయటకు వచ్చి దానిపైన మాట్లాడకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం సార్, సింగయ్య గారు మృతి చెంది 4-5 రోజులు అవుతోంది. ఆయన ఒక దళిత వ్యక్తి. సో ఆ రోజు మాత్రం వాళ్ళు కాల్ చేసి మేము కనుక్కుంటే సింగయ్య వాళ్ళ మేనల్లుడు వచ్చాడు, ఆయనకి మేము భరోసా ఇచ్చాము, ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చాము అని చెప్పారు. కానీ ఆ 10 లక్షలు తీసుకునే టైంకి సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డాడు అన్న విషయం తెలియదు. ఏదో ప్రైవేటు వాహనంలో ఆ తొక్కిసలాట్లో జరిగింది అని ఆ కుటుంబం కూడా భావించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే పడ్డారు, ఆయనకి తెలిసి దాచారు, ఇదంతా కూడా తెలిసింది. మరి ఇంత తెలిసినా కూడా మరి ఎందుకు ఒక్కళ్ళు కూడా దీనిపైన బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఆ సంఘాలు ఎందుకు స్పందించట్లేదు? ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు మీరు సంఘాలందని అనకూడదండి. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడన్న విషయం, ఆయన కారు కిందే పడ్డాడన్న విషయం ఆ వీడియో రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు. దాన్ని హైడ్ చేశారు. అక్కడ ఉన్న కింద స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్న ఆ టూర్లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది పొరపాటు కూడా ఉంది అందులో. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తేలికుట్టిన దొంగలా సైలెంట్గా ఉన్నాడు. 10 లక్షలు పంపించినప్పుడు అందరికీ అనుమానం వచ్చింది. ఇదేంటి ఇటు దెయ్యానికి కూడా ఏం పెట్టడు కదా, పిల్లికి పిచ్చం పెట్టడు కదా, ఎంగిల్ చేతితో కాకిని కూడా తోలడు కదా, ఇటు 10 లక్షలు ఎలా పంపిడరా బాబు అనుకున్నారు. ఎందుకంటే అదే పర్యటనలో ఇంకో వ్యక్తి మృతి చెందాడు ఊపిరాడక. అతనికి ఏం రూపాయి ఇవ్వలేదు, ఇతను మాత్రం పంపించాడంటే ఏం జరిగిందా అని ఎవరికి అర్థం అవ్వలేదు. అప్పుడే అనుమానం వచ్చింది. కొంతమంది ఏ తేడా ఉంది, వీటి కారు కింద పడి ఉంటారా అనుకున్నారు. వేరే వాళ్ళ కారు నెంబర్తో సహా వీళ్ళు ఎవరో కింద ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రేంజ్ డిఐజీ ఎస్పీ కూడా ప్రెస్ మీట్లో చెప్పేశారు. ఆ తలసిల రఘురామ్ చెప్పారంట. అలాగా తలసిల రఘురామ్ అంటే కొంచెం అంతకుముందు పరిచయం ఉన్నవాడు కదా, అబద్ధం ఎందుకు చెప్తాడే అని కారు నెంబర్తో సహా చెప్తున్నాడు కదా అని చెప్పుండొచ్చు బహుశా. తర్వాత ఈ విచారణలోనూ ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళ మీద ప్రెజర్ పెరిగిపోయింది. మొత్తం సోషల్ మీడియా అంతా ఈగిపడేస్తుంది. వాళ్ళనే ప్రభుత్వాన్ని కూడా ఎగేస్తున్నారు, ఏదేదో లాగేసి తినేస్తున్నారు పట్టుకుని. అంటే ఎవరినో ఈ మధ్యన అపాయింట్మెంట్ ఇచ్చారా ఆ విషయం కూడా ప్రభుత్వాన్ని మీద దాడి చేస్తున్నారు సోషల్ మీడియా అంతా. ఇంకా గందరగోళం కింద ఉంది. ఇంకిపెళ్ళి శుభజావుకు వచ్చినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైనా వ్యవహారం చేసినా లేకపోతే అతను ఏం చేసినా కానీ ప్రభుత్వం తిడుతున్నారు. ఏంటంటే జగన్ తిట్టి నోరు నొప్పి వచ్చి ఇంక నేను తిడతాం వేస్ట్ రా బాబు అని చెప్పి ప్రభుత్వం తిట్టేస్తున్నారు, విమర్శించేస్తున్నారు దారుణంగా. ఇక్కడ ఖచ్చితంగా 10 లక్షలు ఇవ్వటం అనేటువంటిది అన్యాయం. మీ కారు కింద పడ్డాడు, ఉద్దేశపూర్వకంగా నువ్వు చంపలేదు, అది నిజం. అతను ఆ ఒత్తిడిలో, జనం ఒత్తిడిలో కారు కింద పడ్డాడు. కారు కింద పడినప్పుడు వాళ్ళు ఆపమని చెప్పారు డ్రైవర్కి. ఆగి లోపల డ్రైవర్ కూడా ఉద్దేశపూర్వకంగా చంపున్నాడు. మనం ఏమాటకమాట చెప్పుకోవాలి. కానీ నీ కారు కింద పడ్డది ప్రమాదవశాత్తు కానీ ఏమైనా కానీ తదనంతర పరిణామాలు మీరు చేసిన దుర్మార్గం. అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించకుండా ఆ పక్కన ఎక్కడో పడుకోబెట్టేసి అంబులెన్స్ వచ్చేదా కాకూడదు, మీరు కారులో పంపించారు. ఇక్కడ ఇంకొక కొత్త పాయింట్ని వాళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. అదేంటి అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో రప్పా అని చెప్పి ఒక అతను బ్యానర్ పట్టుకున్నారు. అతను టీడీపీ కార్యకర్త అని తర్వాత తేలింది. ఫస్ట్ వైసీపీ కార్యకర్త అన్నారు, కానీ తర్వాత టీడీపీ కార్యకర్త అని తేలింది. అంటే కావాలని చెప్పి అక్కడ కొంతమందిని ఆ గుంపులోకి పంపించి అది పట్టుకునేలాగా చేశారు. ఇది కూడా అంతే. అక్కడ తొక్కిసలాట జరిగేంత లేకపోయినా కూడా ఆ వ్యక్తి దానికి ఎందుకు వచ్చి ఎలా పడతారు? ఇది కావాలని కూడా దీని వెనక కూడా ఏదైనా కుట్ర ఉండే అవకాశం ఏముండదండి. కుట్ర అందులో ఇప్పుడు టీడీపీ వాళ్ళు మామూలుగానే మీటింగ్లకి వెళ్తానికి భయం. ఇందులో దూరం ఎందుకు వెళ్ళాడు? రాక్షసుల మధ్యకి ఎందుకు వెళ్తారు వాళ్ళు, దెయ్యాల మధ్యకి? ఇప్పుడు ముళ్ళకంపలోకి వెళ్తారా మీరు? వెళ్ళమంటేనే మల్లెపూలు పొదలోకి వెళ్ళమంటే వెళ్తారు పూలు కోసుకుంటాక. అంతేగాని ఆ ముళ్ళ కంచెలు ఉన్నాయి అందులోకి వెళ్ళరండి అంటే వెళ్తారా మీరు? వీళ్ళు ముళ్ళ కంచెలు అంటే వాళ్ళు ముళ్ళు గుచ్చిపోయినట్టు గుచ్చిపోతారు వీళ్ళందరూ ఉన్నాయి. ఇలా జేబులు కొట్టేస్తారు. అంత దొంగల ప్యాచ్ కదా. జగన్మోహన్ రెడ్డి ఉంగరమే దొబ్బైపోయారు వాళ్ళు, షర్మిల ఉంగరం దొబ్బేశారు. ఆ సభ మీటింగ్ వెళ్ళి వస్తే అందరు జేబులు ఖాళీ అయిపోయి నా జేబు కొట్టేశారంటే నా జేబు కొట్టేశారు అనుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అలాగే ఏంటంటే వాళ్ళు అబద్ధాలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ అతనికి 10 లక్షలు ఇచ్చి దులుపుకుంటా ఉన్నాడు. 4 రోజులు ఎందుకు పట్టింది? ఇది బయటకు వచ్చేదాకా నువ్వు ఎందుకు మాట్లాడలేదు? అసలు ఇది బయటికి రావడానికి 4 రోజులు ఎందుకు పట్టింది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఈ వీడియో బయటికి రావడానికి 4 రోజులు. ఈ విషయంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం ఉంది, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది. వాళ్ళు ఇది జరిగిన వెంటనే ఎందుకు రిపోర్ట్ చేయలేదు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఇక్కడ వాళ్ళు తీసుకోకపోయినా నీ కారు కింద పడినోడి గురించి నువ్వు అయ్యాలు చెప్పాలి కదా మీటింగ్లో. ఆ ప్రెస్ మీట్లో నువ్వు
రప్ప గురించి మాట్లాడేవు, ఇలాగన్నారు దాని గురించి అలాగంటే ఇది తప్పేముందన్నావు. రప్ప మీరు అంటున్నారు కదా తెలుగుదేశం కార్యకర్తని, అతను ఫ్లెక్సీ పెట్టుకుంటే నువ్వు దాన్ని ఎందుకు సమర్థించావు? అతను డెఫినెట్గా టీడీపీ సభ్యత్వం ఉంది అతనికి. వాళ్ళ బాబు టీడీపీ, ఇతను వైసీపీ. ఈ కుర్రోడు వాళ్ళ బాబు టీడీపీలో సభ్యత్వం ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ అని ఇలాంటివన్నీ. దానికోసం ఈ కుర్రాన్ని కూడా జాయిన్ చేసాడు. ఆ బాబుకి కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు వైసీపీకే చేస్తానని పట్టుదలగా ఉన్నాడు. టీడీపీ సభ్యత్వాలు కూడా ఇలాగే ఉంటాయి. ఆన్లైన్లో గట్రా తీసేసుకుంటే ఎవడో దొంగోళ్ళు దోవదెబ్బరేమి కూడా తీసేసుకుంటాడు. అవును కదా, పరిశీలించడానికి ఏముంటుంది? అమ్మనేమో చేరాడురా బాబు, 1 కోటి మంది లెక్క కోసం ట్రై చేస్తారు. అంచేత మాన్యువల్గానే చేయడం మంచిదనేటువంటిది. మాన్యువల్గానే ఎవడో ఒకడు జాయిన్ చేసి దాన్ని ఆన్లైన్ చేసుకుంటాం, అది వేరే కదా. ఆన్లైన్లో రెన్యూల్ చేసుకోవాలి కానీ కొత్తగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, ఒక ఇంట్లో పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. సో ఇంకా చంద్రబాబు గారు చెప్పారు. అలాంటిది ఒక నాయకుడిని ఎంచుకున్నప్పుడు మీరు అలాంటివన్నీ చూడాలి కదా అని. నిజమే కదా. మరి ఇప్పుడు రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంచుకున్నప్పుడు 19లో అన్నా జగన్మోహన్ రెడ్డి ఏంటి కథ ఏంటి, వీళ్ళు బాబు చచ్చిపోతే వచ్చాడు లైన్లోకి, ఎంతసేపు ఏడుపు మాకు వేసుకుని ఓదార్పు యాత్రలు డబ్బులు దెబ్బేత్తమే తప్ప వీడు ఏం చేస్తాడు, వీడిని నమ్మొచ్చా నమ్మకూడదా, వీళ్ళు చరిత్ర ఏంటి, వీళ్ళంతా ఫ్యాక్షన్ బాంబులు గేమ్లు గొడవే కదా, రక్తంతో చేతులు కడుక్కుంటాడు ఇతను, రక్తంతో స్నానం చేస్తాడు, రక్తం తాగేస్తాడని ఆలోచించుకోవాలి. అవి ఏం ఆలోచించకుండా మా నాన్న చచ్చిపోయాడు, మా నాన్న చంపేశారు, నన్ను చంపేస్తాను చూస్తున్నారు అని ఏడు మొగం వేసి అడిగితే ఒకసారి అంటే వేసేసారు. ఆ బాధలో అన్నాడు ఆయన చంద్రబాబు గారు. అదే మాట చంద్రబాబు గారిని కూడా అడుగుతున్నారు చాలామంది సోషల్ మీడియాలో. ఏమంటున్నారంటే, అది కాదండి బాబు, ఇప్పుడు ఇలాంటి మెంబర్షిప్లు కూడా చేర్చుకున్నప్పుడు కొంచెం చూసుకుని చేర్చుకోవాలా, లేదంటే చూడండి ఎలా జరిగిందో మరి కళ్ళ ముందు జరుగుతుంది కదా. అలాగే కొంతమంది ఆఫీసర్లను పెట్టుకున్నప్పుడు కూడా అది ఏంటి కథ, ఏం చేసి వచ్చాడు, ఎలా అటు అని ఒకసారి చూసుకునే పెట్టుకుంటారు. సార్ మొన్న మధ్య మనం ఒక నెల క్రితం చూసాము, ఒక అతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ డ్రింక్ చేసి వచ్చి ఒక ప్రముఖ వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని ఒక హత్యలాగా క్రియేట్ చేసి ఒక నెల రోజుల పాటు వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎలాంటి సందేహాలు లేవు అని చెప్పినా కూడా అది ఎంత డ్రామా క్రియేట్ చేశారో మనం చూస్తూ ఉన్నాము. కానీ మరి ఇప్పుడు ఇది కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా దీనిపైన ఎవరు ఇక్కడ తేడా వస్తుంది. ఎలాగంటే ఆ ప్రవీణ్ పగడాల గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి చేరుకునే వరకు కూడా అనేక చోట్ల ఆగి సీసీ కెమెరాల్లో ఆయన మద్యం కొనుగోలు చేయటం ఇవన్నీ కనిపించినాయి. మధ్యలో 2-3 సార్లు యాక్సిడెంట్లు అవ్వకపోయి లక్కీగా తప్పించుకోవడం కూడా చూసాం. ఎక్కడికక్కడ అన్ని పోలీసు వాళ్ళు చాలా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి నిశ్చితంగా అన్నీ కూడా పిన్ టు పిన్ ఎక్కడెక్కడ స్టేజ్లో ఉన్నారో అన్నీ తీసుకుని వచ్చారు. వాళ్ళు ఇంత చెప్పినా కానీ ఇవాళకి కూడా అది మటరనే మాట్లాడుతున్నారు, మొండిగా మాట్లాడుతున్నారు. అంటే మీ నోటు ఇంతకన్నా స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు మాజీ ఎంపీ, 2 సార్లు ఎంపీ చేశాడు. ఆయన బాగా చదువుకున్నాడు, నాకు కూడా తెలుసు. మా రాయమండే కదా, మా మీద 1 సంవత్సరం సీనియర్ అతను. ఆర్ట్స్ కల్లో చదివాడని, నేను వీటి కల్లో చదివాడు. అయితే ఆయన ఇంతకి ఇలా పట్టుపడుతున్నాడు, ఎక్కడో చోట ఫోకస్లోకి రావాలి. అతను పుణ్యాన్ని సిరామిక్స్ మూసారు, అక్కడ ర్యాక్ సిరామిక్స్ ఏదో ఉంది అక్కడ యానంలో. ఆ ఫ్యాక్టరీ అని చంపేసి ఆ పాపాలన్నీ మరి ఎందుకు తగులుతులేదో తెలియదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద విరిచిపడి మళ్ళీ ఆ విమలారెడ్డి ఎవరో వచ్చి మాట్లాడుకున్నారు, డీల్ మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు. కానీ ఈ పాస్టర్ ప్రవీణ్ గారిది మర్డర్, జాన్ బెన్నీ లింగం ఇలాంటి వాళ్ళందరూ చాలామంది మాట్లాడుతున్నారు ఏంటి అది మర్డర్ హత్య అని. అసలు రీజన్గా కరెక్ట్ సరైన పాయింట్ పట్టుకుని మీరు వెళ్తే మీకు ఒక ఆదరణ ఉంటుంది, న్యాయం లభిస్తుంది. పచ్చబద్ధాన్ని అక్కడ జరగని దాన్ని అభూత కల్పనలు పట్టుకు ఎలాడబడితే మీ విలువ పోద్ది. హర్ష్ కుమార్కి ఒక వాల్యూ ఉంది, 2 సార్లు ఎంపీ చేసాడే మాటల 2 సార్లు ఎంపీ అంటేనే అతనికి ఒక పట్టు ఉంది. ఆయా సామాజిక వర్గంలో అతనికి ఒక మంచి స్ట్రాంగ్ లీడరు. ఆ విలువ కోల్పోతున్నాడు. మహాసేన్ రాజేష్ లాగేస్తున్నాడు అదంతా. అతను ఆ కుర్ర నిజాయితీగా కనిపిస్తున్నాడు, ఇప్పుడు ఉన్నదన్నట్టు మాట్లాడుతున్నాడు, పర్ఫెక్ట్గా వెళ్తున్నాడు. నాయకత్వాన్ని మార్చుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు రామారావు గారి తర్వాత చంద్రబాబు గారిని అనుకోలేదా? అలాగే ఇప్పుడు హర్ష్ కుమార్ ఒక మాల సామాజిక వర్గం, ఎస్సీల్లో మాల సామాజిక వర్గానికి పెద్ద లీడరు, సందేహం లేదు. ఇది మహాసేన్ రాజేష్కి వెళ్ళిపోతుంది. దాని నుంచి రికవరీ చేసుకోవడానికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వెనకాల ఉంటే ఇంకా పోద్ది. ఎందుకంటే వాళ్ళంతా తప్పుడు వ్యవహారం. నువ్వు అసలు ఆయన వెనకాల ఉంటే కూడా నువ్వు ఇండివిజువల్గా కాంగ్రెస్లో ఉంటేనే నీకు బెనిఫిట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇప్పుడు కూడా మాట్లాడుంటే బాగుండేది. జగన్మోహన్ ఇప్పుడు అతను పార్టీలకు అతీతంగా నేను ఫైట్ చేస్తున్నాను, దళిత సామాజిక వర్గాలు దళితుల కోసం
నేను ఫైట్ చేస్తున్నాను అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇవ్వటం మేడం బుద్ధి లేదా నీకు? అన్ని వేల లక్షల కోట్లు దొబ్బేసి 10 లక్షలు ఇస్తావా? ఒక 5 కోట్లు పడాయి, ఒక 5 కోట్లు అని గట్టిగా అడగాల, దెబ్బలాడాల. అప్పుడు 5 కోట్లు అంటే 1 కోటి అని ఎత్తాడు. అదే మొన్న చూసాం కదా సార్, బుడమేరు పొంగినప్పుడు అది అకస్మాత్తుగా వచ్చినటువంటి వరద. దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కదా, మరి ఇది ఏంటంటే తనది కాకపోతే తాషిటికి ఎదురెక్కమంటాడు. అర్థమైందా? ఇప్పుడు అతను ఊరు పసుపు ఊరు కుంకుమతో పేరెంటం చేయమంటే చేస్తాడు. వాళ్ళు సొంత డబ్బులు ఇవ్వాలంటే 10 లక్షలు ఇచ్చాడు. వాళ్ళు బాబు సొమ్ము ఇవ్వాలంటే కష్టం వాడికి. అదే నీకు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ సొమ్ము కాదు కదా, కోటి ఇస్తారంటాడు, అందులో సగం ఇచ్చాడు, అది ఇచ్చాడులే తెలియదు అనుకో, అది దొబ్బేశాడు. వీళ్ళు దొంగోళ్ళు అండి వాళ్ళు, సింపుల్గా చెప్పాలంటే బుద్ధి దొంగ బుద్ధులు, కురచు బుద్ధులు వాళ్ళు అయ్యాయి. అసలు వాళ్ళు ఏ రకంగానే రాజకీయాల్లో ఉంటాం కానీ పరిపాలన అర్హత కానీ లేదు వాళ్ళకి. బ్యాడ్ లక్ ఏంటంటే కొంతమంది అచ్చం అలాంటి మనుషులే కొంతమంది అతను ఇంచేసుకున్నారు, అతను వెనకాల ఉన్నారు. వాళ్ళు పొరపాటు పడ్డ వాళ్ళందరూ బాబోయ్ ఇటు దెయ్యంరా బాబు అని పక్క వచ్చేసారు. ఇక మిగతా వాళ్ళలో కూడా ఈ పథకాలు అందుకున్న వాళ్ళు బాబు ఇదే బాగుందరు బాబు మనకి ఆడు వద్దరు బాబు అని 40లో 20% పోతారు. ఆ 20% ఇంకా వాళ్ళు మార్చలేము. వాళ్ళు పిల్ల దెయ్యాలు, ఆడు పెద్ద దెయ్యం, వీళ్ళు పిల్ల దెయ్యాలు. వీళ్ళందరినీ వెళ్ళి అరికట్టాలి ఏదో రకంగా. జాతకం ముగ్గులు గిగ్గులు నిమ్మకాయలు వేసి రాకుండా అష్టదిగ్బంధనం చేయాలి వాళ్ళకి. ఎవడన్నా పొరపాటుని అశేషం మొత్తం ఇచ్చడం వాళ్ళు వచ్చేస్తారు బయటకు వెళ్ళి. గీతాంజలి సినిమాలోనూ అది నిమ్మకాయలు అయి పడతారు ఎక్కడికో, ఆ ఈతలు తీసి నొక్కేస్తారు ఎవడో, అట్ని మళ్ళీ రైముని వచ్చేద్ది దెయ్యం. అలాగే ఈతను రాకుండా చూసుకోవాలి. ప్రజలందరూ ఇతను సీసలో పాడేశారు, సీసలో పెట్టి మూత వేసేసారు. ఆ సీసం మూత తీసేస్తానికి తీసుకుని ఎవరు తీసేస్తారని భయం వేస్తుంది. ఇప్పుడు ఎవరినో తీసేస్తాడేమో అని, అది తీయకుండా చూసుకో. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.